కింద పడితే చెయ్యి అందించడానికి ఒక్కరు కూడా రారు. మనం పైకి ఎదుగుతుంటే 100 మంది క్యూలో ఉంటారు ఇట్లా కిందికి బట్టి లాగడానికి. అంటే కష్టకాలంలో మనం ఏదో ఒక రోజు ఆదుకుంటారు కదా, మన అనుకున్న వాళ్ళు మంచిగా ఉంటే మనకు మంచిది కదా అనుకోరు. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనియ్యరు. వాళ్ళు కష్టం చేసుకొని బతకరు, ఒకరు కష్టం చేసుకొని బతుకుతుంటే చూసి ఓర్వలేక ఏడ్చుక బతుకుతూ ఉంటారు మంది మీద పడి. కష్టం చేత కాదు, చేసే వాళ్ళని చేసుకొని బతకనియ్యరు. కష్టం చేయకపోతే 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కూర్చొని తిని చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఇంకెక్కడి నుంచి ఎదుగుతారు, ఇంకెక్కడి నుంచి బాగుపడతారు? కష్టంలోనే దేవుడు మనకు ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి గుమ్మరియ్యడు, కష్టం ఇస్తాడు. ఉపాయంతో చేసుకొని బతకమని. మనం ఎంత కష్టపడితే అంత ముందుకు వస్తామని ఆలోచన మన బుర్రలోనే ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. మనం ఎదిగే ఆలోచనలు మన బుర్ర అంతా మంది మీద పెడితే మనం ఎదగడానికి ఇంకేం పెడతాము? కుళ్ళుతో కడుపు నిండుకపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. అది పండు కుళ్ళిపోయినట్ట ఇంకెక్కడ ఎదుగుతావు?